హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో చాలా రుచికరంగా చాలా తక్కువ టైంలో ముల్లంగి సాంబార్ తయారు చేసుకుందామండి. దీనికి ముందుగా నేను 3 ముల్లంగిని తీసుకొని తొక్క తీసేసి కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసి కూర సెట్లో వేసేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలని నిలువుగా తరిగి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం పొడి. మనం మిరపకాయలు కూడా వేస్తున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ ధనియాల పొడి. తర్వాత మనం వేసుకున్న ముల్లంగిలకు తగిన విధంగా ఒక 3/4 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. 1 కప్పుకు 4 కప్పులు కందిపప్పులో వేసి ఉడికించుకుంటాను. అలాగే ఇక్కడ 2 కప్పులు నీళ్లు వేసేసుకొని ఒకసారి కలిపేసి మనం స్టవ్ మీద ఒక బర్నర్ మీద పెట్టేయాలి. మూత పెట్టేసి ఉడికించుకుందాము. మరో గిన్నెలో మరో కప్పు నీళ్లు వేసుకొని తగినంత చింతపండుని ఒకసారి కడిగేసి ఆ చింతపండుని ఈ నీళ్ళల్లో వేసి నానబెట్టేసుకుందాము. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పును వేసుకొని 2 సార్లు కడిగేసి నీళ్లు వంపేసి 1 కప్పు కందిపప్పుకు గాను 4 కప్పులు నీళ్లు వేసుకొని మనం కందిపప్పును ఉడికించుకోవాలి. ఇందులోనే మరో 2 పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. చిన్నవైతే 3, పెద్దవైతే 2 టమోటాలను కట్ చేసి ఆ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మరో 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మరో బర్నర్ మీద మనం ఈ కుక్కర్ గిన్నె పెట్టేసి 3 కానీ 4 కానీ కందిపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కూరగాయ ముక్కలు ఎలా ఉడికాయో చూద్దాము. ఇవి కూడా చక్కగా ఉడికిపోయాయి. అంతే అండి. ఇలా 2 బర్నర్స్ మీద మనం ఒక పక్క కందిపప్పు ఒక పక్క కూరగాయ ముక్కలు పెట్టుకున్నామంటే మనకు సాంబార్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత కందిపప్పుని ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండులో నుండి రసం తీసేసి ఆ రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ చింతపండు రసంతో పాటు 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. 1 ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ టైంలోనే ఇందులో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతో పాటు మనం పోపులోకి కొత్తిమీర కరివేపాకు తీసుకుంటాం కదా, అందులో సగం పచ్చి కరివేపాకు సగం పచ్చి కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకి మంచి సువాసనతో పాటు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఉడికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న పప్పునంతా ముల్లంగి ముక్కల్లో వేసేసుకోవాలి. ముందుగా మనం ముల్లంగి ముక్కల వరకే ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు మనం మొత్తం సాంబార్కి తగిన విధంగా ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. సాంబారు మనం తినేదాన్ని బట్టి ఎంత లూజ్గా ఉండాలి అనేదాన్ని బట్టి మనం ఇందులో నీళ్లు కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం 6 కప్పులు నీళ్లు వేసుకున్నాను. 1 కప్పు కందిపప్పుకు గాను 6 నీళ్లు పట్టాయి. ఇప్పుడు మనం తిరగబాతు పెట్టేసుకుందాం. మరొక బర్నర్ మీద పెనం పెట్టేసి 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతి గింజలు, అలాగే 1 కానీ 2 కానీ ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకొని ఒకసారి దీన్ని మనం కలుపుకోవాలి. ఈ ఆవాలు మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం తీసి పెట్టుకున్నాం కదా, అందులో సగం కరివేపాకు ముందు వేసాము. ఇప్పుడు సగం వేసేసుకొని మనం ఉల్లిపాయలు కూడా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే వేసేసుకొని చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, మనం 2 బర్నర్ల మీద ఫస్ట్ కందిపప్పు ఉడికించుకున్నాము, కూరగాయలు ఉడికించుకున్నాం. ఇప్పుడు సాంబార్ ఉడికేటప్పుడు పక్కన బర్నర్ మీద మనం ఇలా పోపు వేసుకొని సాంబార్లో వేసేసుకున్నామంటే చాలా తక్కువ టైంలో మనకి టైం అనేది బాగా ఆదా అయిపోతుంది. అలాగే సాంబార్ కూడా త్వరగా రెడీ అయిపోతుంది. ఈ పెనంలోనే మరికొద్ది నీళ్లు వేసుకొని ఇందులో వేసేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలుపుకున్నామంటే మనకి సాంబార్ రెడీ. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చాలా ఈజీగా మనకి సాంబార్ రెడీ అయిపోయింది. ముల్లంగి సాంబారే కాదండి, ఏ కూరగాయలైనా విడివిడిగా వేసుకోవచ్చు, అన్నీ కలుపుకోవచ్చు. అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో మనం సాంబార్ చేసేసుకొని చక్కగా ఆరగించవచ్చండి. ఎటువంటి సాంబార్ పొడి లేకుండా కూడా మనం మంచి సాంబార్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మా ఈ సాంబార్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.